అందరికీ షలోం. ప్రార్థన. మహిమగల తండ్రి, సర్వమును మీ వాక్కు చేత సృష్టించి ప్రతి ఒక్క దానిని మమ్మల్ని వేయాలమని తెలియజేసిన తండ్రి, మీ ఘనమైన నామములో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాంటి మీ మాటను మేము గైకొనక ఏలేవారిగా ఉన్న మేము అన్నిటికీ భయపడేవారిగా తయారవుతుంది. అలాంటి భయము మేము పోగొట్టుకోవాలని నీవే ఈ లోకమునకు వచ్చి మాకు మార్గమై, జీవమై, సత్యమై మమ్మల్ని నడిపించే విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఆ యొక్క మార్గములను మేము నడుచునట్లుగా మా మనోనేత్రములకు జ్ఞానమును దయచేస్తూ మమ్మల్ని ప్రేరేపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్టి మాటలను మేము గైకొని మా హృదయంలో భద్రపరుచుకొని నీ మార్గంలో నిలిచినట్లుగా తొట్టిల్లకుండగా నడిపించమని ఈ మా మరణ ఆరక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననుచును, గర్విష్ఠుల యొక్క గర్వముననుచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. క్షమించాలి. నిన్నటి దినమున దావీదుకు ఎలోహిం వారు నాతానును పంపించగా నేను యోనాతాను అని పలకడం జరిగింది. దాన్ని బట్టి నన్ను క్షమించండి. నాతానును పంపించారు. అయితే ఆ విధంగా నాతాను దావీదును హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. 2 సమూయేలు 12వ అధ్యాయం 16వ వచనంలో ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను అదోనాయి వారు మొత్తినందున జబ్బున పడ్డట్టుగా చూస్తున్నాం. అలా జబ్బున పడిన ఆ బిడ్డ కోసం దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా 7 దినములు ప్రార్థన చేసినప్పుడు అందరూ వచ్చి ఆహారం పుచ్చుకొని అనినా కానీ దావీదు ఆహారం పుచ్చుకోలేదు. 7వ దినమున బిడ్డ చనిపోయినట్లుగా సేవకులు గుసగుసలాడుతుండగా దావీదు చెవిన పడి సేవకులను బిడ్డ చనిపోయిన అడిగినప్పుడు బిడ్డ పోయాడు అని చెప్పగా దావీదు లేచి స్నానం చేసి వస్త్రములు ధరించుకొని ఉపవాసం వీడినట్లుగా చూస్తూ ఉన్నాం. సేవకులు అడుగుతారు, ఎందుకయ్యా మరి ఇప్పుడు 7 దినములు నువ్వు ఉపవాసం ఉన్నావు, మేమెంత
బ్రతిమిలాడినా తినలేదు, మరి చనిపోయిన తర్వాత తింటున్నావు అంటే అదోనేవారు నా మీద కనికరము చూపి నా బిడ్డను బ్రతికిస్తాడేమోనని నేను ప్రయాసపడ్డాను. కానీ బిడ్డ చనిపోయిన తర్వాత నేను బిడ్డ వారి దగ్గరికి వెళ్ళటమే కానీ బిడ్డ నా దగ్గరకు రాలేడు కదా, అందుకని ఉపవాసం వీడానని సేవకులు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే తర్వాత బత్షెబను దావీదు కూడగా ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డకు సొలొమోను అని పేరు పెట్టడం జరుగుతుంది. నాతాను ప్రవక్త యెదిద్యా అని పేరు పెడతాం జరుగుతుంది. సొలొమోనుకే యెదిద్యా అని పేరు పెట్టడం జరుగుతుంది. యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు, లేదంటే యాహ్వేకు ప్రియుడు అనే అర్థం వచ్చేటట్లుగా పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత యోవాబు, సర్వసైన్యాధిపతి అని యోవాబు అమ్మోనీయుల నగరైన రబ్బా రాజనగర్ను పట్టుకొని ఉండగా దావీదును కూడా నువ్వు కూడా ఈ నగరికి నా పేరు పడకున్నట్లుగా నీవు కూడా యుద్ధము చేయాలని అనినప్పుడు దావీదు కూడా సైన్యములతో వెళ్ళి యుద్ధము చేసి మరి అక్కడున్న రాజు యొక్క కిరీటమును పొందినట్లుగా ఈ అధ్యాయం గమనించగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు తన బిడ్డను బ్రతికించుకోవడానికి ఉపవాసముని ప్రార్థన చేశాడు. అంటే మనము కూడా మన బిడ్డల ఎడల ఏదైనా పొందుకోవాలి, లేదా వారు ఆరోగ్యంగా ఉండాలి, వారు సుఖ సంతోషాలతో ఉండాలి అన్నప్పుడు మనం ఉపవాస ప్రార్థన వారి గురించి, మన పిల్లల గురించి ఉపవాస ప్రార్థన చేసే వారంగా ఉండాలని ఈ మాటలను బట్టి మనము తెలుసుకొని ఉన్నాం. ప్రాణాన్ని సహితము కాపాడగలిగే మన యెషోవాకి, మన తండ్రికి, మన సర్వ సృష్టికర్తకు విజ్ఞాపనలు చేసినట్లయితే ఆయన యొక్క కనికరము, కృప, దయ వలన ఆ ప్రాణాన్ని నిలబెట్టుకోగలగలం. ఆమేన్.